ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 22వ అధ్యాయము 40వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడి. Pray that ye enter not into temptation. ఈరోజు శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు వారి శిలువ మరణము గెత్సెమనే తోట నుండి మొదలయ్యి గొల్గొతా అనబడిన కపాల స్థలము వరకు సాగింది. ఆ రాత్రి ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళారు. ఆ చోటు చేరిన తరువాత యేసయ్య గారు శిష్యులతో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడి అని చెప్పి కొంత దూరము పోయి మోకాళ్ళుని తండ్రికి ప్రార్థన చేయసాగారు. ఆ రాత్రి ఆయన ఎంతో బాధాకరమైన వేదనతో కూడిన ప్రార్థనను తన తండ్రికి చేశారు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె అనగా ఆ వేదన గిన్నెను, ఆ బాధ గిన్నెను, ఆ భయంకరమైన మరణము అనే గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. అయినను అది నీ చిత్తమే. నీ చిత్తమైతేనే తొలగించు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థన చేశారు. ఆయన వేదన పడి మరింత ఆర్ద్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె అయింది. గెత్సెమనే అనగా నూనెగానుగా అని అర్థం. యేసయ్య గారు ఆ తోటలో ఆ రాత్రంతా తన పరలోకపు తండ్రితో గడిపారు. గెత్సెమనే తోటలో సమృద్ధిగా ఒలీవ తోటలు ఉండేవి. ఈ ఒలీవ కాయలను గానుగులో వేసి ఒలీవ నూనెను తీస్తారు. యేసయ్య గారు ఆ రాత్రి ఒలీవ కాయలు దంచబడినట్లుగా, నలుగగొట్టబడినట్లుగా తనను తాను నలుగగొట్టుకుంటూ దేవుని సన్నిధిలో వేదన పడుతూ తన తండ్రికి ప్రార్థన చేశారు. ఆయనకు సమస్తమును తెలుసు. ఆయన వచ్చినదే మరణించుట కొరకు అని తెలుసు. ఆయన పరిశుద్ధ రక్తం కార్చి దానిలో పాపులమైన మనలను పవిత్రపరచుటకే ఆయన రక్తపు ఆఖరి బొట్టు వరకు చిందించాలి అని తెలుసు. అయినప్పటికీ ఆఖరి క్షణాలు తన కుటుంబంతో, తన తల్లితో, తన శిష్యులతో, ఆయన ప్రజలతో గడపకుండా ఒంటరిగా తన తండ్రితో ప్రార్థన చేశారు. శిలువ మరణం నుండి జయించే శక్తిని ఇవ్వమని, శ్రమల నుండి ఓర్చుకునే శక్తిని ఇవ్వమని తన తండ్రికి వేదనతో ప్రార్థించారు. మరి మనము కూడా శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మన తండ్రికి ప్రార్థించే జయించే శక్తిని ఇవ్వమని వేడుకోవాలి. శోధనను జయించే శక్తిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని వ్యర్థముగా వారి విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. మేము శోధనలో ప్రవేశించకుండా ఉండుట కొరకు నిన్ను ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలను, అక్కరతలను తీర్చండి. సమయానుకూలంగా వారికి సమస్తమును చేకూర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.